రాజమహేంద్రవరంలో పోలీసులపై మందుబాబుల దాడి నేపథ్యంలో పోలీస్ శాఖ గస్తీని ముమ్మరం చేసింది. అసాంఘిక శక్తులను అణచివేసేందుకు జిల్లా వ్యాప్తంగా 28 టీములతో గస్తీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్నా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిన్న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా గత రాత్రి 1100 వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సరిగా లేని వాహనాలపై 90 కేసులు నమోదు చేశారు. 23 మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 110 మందిపై కేసులు నమోదు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారిపైనైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాలు విసిరారు. సుబ్రహ్మణ్యం మైదానంలో ఉండవల్లితో ఎప్పుడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గించినందుకు బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించి ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్పై మాజీ ఎంపీ ఉండవల్లి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు పలికారు. దేశభక్తులైన రాధాకృష్ణన్కు ఓటు వేయొద్దని ఉండవల్లి ఎలా చెబుతారని నిలదీశారు. సామాన్యులను చంపుతున్న నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయమని ఉండవల్లి సెలవిచ్చారని ఎద్దేవా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు ఓట్లేసినందుకు వైఎస్ జగన్ని షర్మిల విమర్శించారని, ఆమెకు జగన్ ఆస్తిలో వాటా ఇస్తే జగన్ వెనకాలే తిరుగుతారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర బోధనా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల విధుల్లో అవకతవకలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గుర్తించారు. ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఆసుపత్రి భద్రత, పారిశుద్ధ్యం, ఆహార సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండవలసి ఉండగా కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య సిబ్బంది విషయంలో 90 మంది ఉండవలసి ఉండగా 89 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన సిబ్బందిని వెంటనే నియమించి ఆసుపత్రిలో పరిశుభ్రతకు ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు. రోగులకు సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యతతో ఉండాలని, జిల్లా స్థాయిలో ఐవీఆర్ఎస్ ద్వారా రోగుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహారం నాణ్యత లోపిస్తే సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి, ఆర్ఎంఆర్వి సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, సెక్యూరిటీ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బాలకృష్ణ అనారోగ్యం గురించి ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో చెప్పారు. సోషల్ మీడియాలో బాలకృష్ణ ఆరోగ్య స్థితి, చికిత్స వివరాల గురించి అడుగుతున్నారు. అయితే ఏ విషయం అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు బాలయ్య రావాల్సి ఉందని, అయితే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణ రాలేకపోయారని చెప్పారు. దీంతో బాలయ్య అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బాలయ్య ఆరోగ్యానికి ఏం జరిగిందనే విషయంపై స్పష్టమైన వార్తలు తెలియకపోవడంతో అభిమానుల్లో ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు దసరా కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద ఏటా 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. దసరా రోజున 15,000 అందిస్తామని ప్రకటించారు. అలాగే 2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో కూటమి నేతలు పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నమస్కారం.
సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్. 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. విశాఖలో లైంగిక దాడికి గురైన బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు 21.18 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందజేశారు. ఆపదలో ఉన్న వారికి, పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో 18 విడతలుగా 282 మందికి 2,57,18,877 రూపాయలను అందించామని తెలిపారు. ఓకే 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 తిరుమల హరిశ్రీ గారు మన భీమవరం నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి వైద్యం చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత సహాయం అందించడం జరుగుతుంది. ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో 31 మందికి ఈ ఆరోగ్య సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 2,57,18,877 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం జరిగింది. పేదవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి ఆసరాగా కోసం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. వీరికి కొంత చేదోడుగా ఉండి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. 6,30,000 ఖర్చు అయింది. నేను భీమవరం ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను. నాకు 2,30,000 వచ్చింది. చాలా ఆనందంగా. హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఆపరేషన్ చేశారు. కిడ్నీ కూడా తేడా, కిడ్నీ కూడా లేదు ఒకటి. ఇంకా 5 లక్షల చేత బిల్లు అయిందండి. 1,00,000. విశాఖ నగరంలో బాలికపై లైంగిక దాడి ఘటన అత్యంత దురదృష్టకరమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఈ నెల 7న సీతమ్మదారి శివారు కొండపై 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగ్గా బాధితురాలు KGH1 స్టాఫ్ సెంటర్లో చికిత్స పొందుతోంది. విశాఖ వచ్చిన శైలజ బాలికను పరామర్శించి ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సెప్టెంబర్ 7వ తారీఖు ఒక మైనర్ బాలిక పైన, అంటే సీతమ్మధారలో ఉంటది పాప, అలాంటి ఒక బాలిక పైన లైంగిక అత్యాచారం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక 10 రోజుల క్రితం ఆగస్ట్ 30 అనుకుంటా సేఫెస్ట్ సిటీస్ ఒకటి
దేశంలోకెల్లా వైజాగ్ ఒకటని చెప్పబడింది. చాలా మంది కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి వైజాగే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అలా చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేయాలని అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగటం, అది వైజాగ్ లో చాలా బాధకరం. ఎందుకంటే మైనర్. ఇంకో విషయం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా మైనర్స్ ఇద్దరు, పైగా తెలిసిన వాళ్ళు 2 ఇళ్ళ అవతలు ఉంటారు. అంటే ప్రమాదం ఒక్కొక్కసారి బయట నుంచి తెలియని వాళ్ళ నుంచే పొంచి ఉండదండి, మన పక్కన ఉండే వాళ్ళ నుంచి కూడా పొంచి ఉంటుంది. ఇది ఈ రోజే కదా, మేము చాలా కేసుల్లో ఇలా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్, అలాగే పోలీసులు కానివ్వండి, స్కూల్స్ కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం, దీనికి ఒక కారణం ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో మాట్లాడితే ఏం చెప్పారంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది, స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్, ఇవన్నీ కూడా ఫోన్ లో పార్న్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్ తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని. సో ఈ పాప 11 years పాప, కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటారు. సో దానికి మల్టిపుల్ సర్జరీస్ జరిగినా కూడా పాప ఇంకా మెంటల్ గా కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ. సో కొంచెం అమాయకురాలుగా ఉంటది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది, మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేది. ఏదర్ వాళ్ళ అత్తగారన్నా కానివ్వండి, మదర్ కానివ్వండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కానీ ఆ రోజు సెలవు అవ్వటం, ఆ పనికి వెళ్ళి అలసిపోయి ఇంట్లో పడుకోవడం, ఒకే ఒక్క నిమిషం. అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని. చాలా మంది ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు, కానీ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే ఛానల్స్ చేసేసుకొని ఇలాంటిది జరగటం అనేది, మైనర్స్ అయినా సరే అండి, వాళ్ళు అయ్యో పాపని చూపించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరని ఏమైనా ఉంటదా? శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే. ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి. ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది, కలిసిపోయి, వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నొప్పి ఒక రోజు అయితే వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు, ఆ మెంటల్ స్టేటస్ ఉండదు. అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఏ విషయం మైనర్స్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి, కోర్ట్స్ కూడా లైట్ గా తీసుకోకుండా శిక్ష పడేవారు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిచేయలేం మనం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది ఒకటే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒకటే కోరుకుంటారు. సో దానికి మేము ఏదైతే చేయగలం, కావాలంటే మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ, లేకపోతే కోర్ట్స్, లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. అలాగే పాప వాళ్ళ అమ్మ ఇంకోటి అడిగింది, పాప కొంచెం డిఫరెంట్ గా ఉంటది మిగతా పిల్లలతో కాబట్టి తన్ని అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపను చదివాలని వాళ్ళ అమ్మ కోరిక. సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్ గా అండగా ఉంటాం. భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ శుక్రవారం నిర్వహించిన సారథ్యం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ శుక్రవారం భీమవరంలో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 7:45 డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చా కార్యక్రమం, ఉదయం 9:30 స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని అన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి వెంకట్రామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనంద ఇన్ ఫంక్షన్ హాల్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి బీజేపీ కార్యకర్తలు, నాయకులతో పాదయాత్రగా భారీ శోభాయాత్ర జరుగుతుందని ఆమె తెలిపారు.
అనంతరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగే భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ నెల 12వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ మధ్యన నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారి పర్యటన 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జరుగుతుంది. ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 12వ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం 6:30 నుంచి 7:30 దాకా శాఖలో ఆయన గడపడం, శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజలు సామూహికంగా అందరితో ఛాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే ఛాయ్ పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ఏదైతే మనకి స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి తదనంతరం ర్యాలీగా శోభాయాత్రని ఇవ్వడం జరిగింది. 1.5 కిలోమీటర్ల శోభాయాత్ర మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా మొత్తం నలుమూల నుంచి బూత్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా దగ్గర 5,000 నుంచి 6,000 మంది ఈ శోభాయాత్రలో కార్యకర్తలందరం, అలాగే హిందూ భావజాలంతో ఉన్నవారు, పార్టీ అభిమానులు, అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్న వారందరూ కూడా ఈ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంలో శోభయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనడం ఒకటి జరుగుతుంది. తర్వాత ఆనంద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంటన్నర పాటు 2 గంటల మీటింగ్ కార్యక్రమంలో అందరం కూడా మీటింగ్ పాల్గొనటం, తదనంతరం భోజన వ్యవస్థ, ఆయన 3 గంటల వరకు ఈ జిల్లాలో పర్యటన చేస్తూ మా అందరి మధ్యలో కార్యకర్తల మధ్యలో ఆయన ఉండటం జరుగుతుంది. ఈరోజు ఒకటే ఈవేళ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే ఈ సారథ్యం కార్యక్రమం ఆయన ప్రతి జిల్లాకి ర్యాలీగా ఒక ఉప్పెనల నరేంద్ర మోడీ గారి మీద అభిమానులు, నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఈ సారథ్యం కార్యక్రమంలో పివిఎన్ మాధవ్ గారి ప్రయాణం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సంచలనంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం ఇది ఒక విషయం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే రేపు కూడా కార్యక్రమాలు రేపు రాత్రికి ఆయన రావడం కూడా జరుగుతుంది. రేపు రాత్రికి రాష్ట్రం నుంచి అనేక మంది పెద్దలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ సారథ్యం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు ముఖ్య అతిథులుగా, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, అలాగే అనేక మంది పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, ప్రజల్ని కలిసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాలు కూడా సారథ్యం పేరుతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో ముగింపు సభ జరిగే ముందు రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి నేతృత్వంలో, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారి నాయకత్వంలో, అలాగే రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన ఉద్దేశం కార్యకర్తకి ఏదైతే మనోబలాన్ని నింపడం కానీ, కొత్త అధ్యక్షులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలాగే స్థానిక ప్రజానీకంతో జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు కానీ, పత్రికా విలేకరులతో కానీ వీళ్ళందరితోనూ మమైకమై మన యొక్క వాణిని వినిపించడానికి వాళ్ళ నూతన అధ్యక్షులు మన జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి. ఏదైతే జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. శ్రీదేవి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున అంటే ఒక 6-7 వేల మంది
సమూహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తాపత్రయంతో అందరూ ఉన్నాం. అలాగే మోడీ గారి అభిమానులు కానీ వివిధ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కానీ దీంట్లో వాలంటరీగా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమంగా పశ్చిమ గోదావరి జిల్లా సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నడుం కట్టి పనిచేస్తున్నారని తెలియదు. భీమవరంలో సారథ్య కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, జిల్లా పదాధికారులు ఈపాటికే అనేక సమీక్షలు నిర్వహించి ఉత్సాహభరితంగా కార్యకర్తలకు వివిధ వ్యవస్థలను ఇన్ఛార్జీలుగా పని విభజన చేయించి ఈ యొక్క కోలాహలంగా పెద్ద పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో భీమవరం ఆనందయిన్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం నుంచి రాష్ట్ర అధ్యక్షుల యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అంతకు ముందు ఒక భీమవరం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా శోభాయాత్ర వెంకటరామ థియేటర్, నటరాజ్ థియేటర్ మీదుగా ఆనంద ఈవెన్ ఫంక్షన్ హాల్ వరకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమం. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న భక్తులు కోరుతున్నారు. ద్వారకా తిరుమల క్షేత్రానికి 16 కిలోమీటర్ల దూరంలో మెయిన్ పాయింట్గా ఉన్న భీమడోలు రైల్వే స్టేషన్ వద్ద నిత్యం వందలాది మంది శ్రీవారి భక్తులు, స్థానిక 30 గ్రామాల ప్రజలు రైలు దిగి ఆటోలు, బస్సులలో గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇంత ప్రత్యేకత కలిగిన భీమడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్లు నిలుపుదల చేయకపోవడం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్న వెంకన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం అన్నవరంలో వలె అధిక సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కోరుతున్నారు. ఈ స్టేషన్లో నిత్యం కొన్ని వందల మంది భక్తులతో ఎప్పుడు కలకలాడి భీమడోలు రైల్వే స్టేషన్లో ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులకి వెళ్ళడానికి రావడానికి, అలాగే నిత్యం వందలాది మంది వేరే వేరే పట్టణాలకు వెళ్ళే కూలీలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అసౌకర్యంగా ఉందండి. 2-3 ఎక్స్ప్రెస్లను ఆపవలసిందిగా మేము గవర్నమెంట్ వారికి వినిపించుకుంటున్నాం. అలాగే చిన్న చిన్న స్టేషన్లో కూడా పెద్ద పెద్ద రైలు ఎక్స్ప్రెస్లు ఆపుతున్నారు. కానీ ఇంత పెద్ద మెయిన్ పాయింట్లో ఉన్నటువంటి భీమడోలు రైల్వే స్టేషన్లో 1-2 మినహాయిస్తే తప్ప ఈ ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. కనుక పెద్దలందరూ కొంచెం మా విన్నపాన్ని విన్నపించుకుని ఈ రైల్వే స్టేషన్లో కనీసం 2-3 ఎక్స్ప్రెస్లు రైళ్లు ఆపేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులు నిత్యం ఇక్కడ వందలాది మంది దిగడం ఎక్కడం అనేది జరుగుతుంది. వాళ్ళకి సరైన ఎక్స్ప్రెస్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మన భీమడోలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఏలూరు కానీ తాడేపల్లి గూడెం కానీ దిగవలసి ఎక్కవలసి వస్తుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కావాలనుకుంటే కనుక, కానీ మన భీమడోలు స్టేషన్లో మాత్రం ఆగడం లేదు. మా ఈ విన్నపాన్ని ప్రభుత్వం వారు అధికారుల వారు గుర్తించి ఈ భీమడోలు రైల్వే స్టేషన్ ని కనీసం 2-3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగేటట్టు మీరు చర్యలు తీసుకుంటారని మేము మీకు సగర్వంగా కోరుకుంటున్నాం. రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. దిగే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక భీమడోలు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. తిరుపతి, కాకినాడ, రత్నాచల్, జన్మభూమి 3 ఎక్స్ప్రెస్ ఆగాలని. తిరుపతి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, మా బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక భీమడోలులో రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. భీమడోలులో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 30 గ్రామాలు ఉన్నాయి. బస్సులకు వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కనుక రైల్వే స్టేషన్ రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. 30 గ్రామాలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్, ద్వారకా తిరుమల కూడా ఇదే మెయిన్ స్టేషన్. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నవరంలో ఎలాగవుతున్నాయో ఎక్స్ప్రెస్ బళ్ళు, అలాగే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా కొన్ని ఆగాలని, అన్ని కాకపోయినా కొన్ని బళ్ళు ఎక్స్ప్రెస్ ఆగినా చిన్న వెంకన్న బాబుకి ఇబ్బంది ఉండదు, వెంకన్న బాబు దిగే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. అధికారులు, నాయకులు కొద్ది స్పందించాలని కోరుకుంటున్నాము. భూ పంపిణీ, సాగునీరు, ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల సందర్భంగా కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నేడు నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తుందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారని, సన్న చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. This meeting is going to review the living conditions and related issues regarding the latest ramifications of different policies pursued by the central governments and various state governments will be discussed in this meeting. As you are aware, the country is witnessing enhanced difficulties in the life of the ordinary people, especially the rural people in our country. The impact of the economic policies pursued by the BJP regime has multiplied in different spheres of the life of the people. You see, the country is witnessing large-scale increase in the prices of the essential commodities. On the one side, central government is protecting about the prosperous picture of the nation, since India is becoming the third biggest economy within a few years, and they are protecting it in a big way. Country is progressing. That is the impact or impression which they are creating. And even this year, government is projecting an increase in the GDP of our country. While they are projecting this economic growth and GDP growth, in real terms, there is a negative impact in the life of the ordinary people. Once you have price rise, that assess reflects the negative impact of the economic growth. Similarly, our country is resided by the large agrarian population. Rural peasants, majority of them are marginal peasants and poor peasants. For them, agriculture is a loss-making enterprise. So naturally, a marginalization process is going on in the rural areas. The poor person is losing his land and livelihood and transforming towards agriculture work and the another manual work, or the different kind of manual work, and they are being part of the landless people migrating outside. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నాం. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాను. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్కరిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా. నేను ఎంపీ కావాలనుకున్నా, నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసాడు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసాడు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని. ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ప్రతి దాంట్లో కూడా
12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు ఆ అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమ, 9 లక్షల ఉద్యోగాలు తీసుకు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చి, ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చి. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగం, రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసింది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్. 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. విశాఖలో లైంగిక దాడికి గురైన బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.